దీనులకు కృప అనుగ్రహించువాడు ఆయనే. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేవుడు దీనులకు కృప అనుగ్రహించువాడంట. ఆ కృప ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుందో, ఎన్ని మేలులు చేస్తుందో, ఆ కృపను ధ్యానిస్తూ ఉంటే ఆ కృపకు అంతము లేదు. ఆ కృప ఎంతో మహిమ కలిగినది, గొప్పదిగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ కృప దీనులకు అనుగ్రహిస్తానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కృప నిరంతరము మనం పొందుకున్నట్లుగా, దేవుని కృప నిరంతరము మన ఎడల ఉండునట్లుగా ఈ ఉదయకాలమున ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, దయగలిగిన యేసు, రాజాదిరాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయకాలమున మీ కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము, అనుక్షణము, ప్రతి దినము మాకు మీ కృప కావాలి. కృప వెంబడి కృప మేము పొందుకున్నట్లు మా ఎడల మీరు కృప చూపించమని నీ కృప నిమిత్తము మేము బ్రతుములాడుకుంటున్నాం. నీ కృప లేనిదే మాకు బ్రతుకు లేదు, రక్షణ లేదు. నీ కృప లేనిదే జీవము లేదు తండ్రి. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది కనుక కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.